బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్ విల్మోర్ మరికొన్ని గంటల్లో భూమి మీద అడుగు పెట్టబోతున్నారు. వీరు భూమి మీదకు తిరుగు ప్రయాణానికి సంబంధించిన ప్రక్రియ మొదలైపోయింది. వ్యోమగాములను తీసుకొచ్చేందుకు అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ లోకి వీరు మరికొద్దిసేపట్లో అడుగు పెట్టనున్నారు. వ్యోమగాముల తిరుగు ప్రయాణాన్ని నాసా కేంద్రంలోని శాస్త్రవేత్తలు సునిశ్చితంగా పరిశీలిస్తున్నారు. భూమి మీదకు వచ్చే ముందు ISS లో వ్యోమగాములంతా ఫోటోలు తీసుకుంటూ సందడి చేశారు. భారత కాలమానం ప్రకారం ఉదయం 8:15 హ్యాచ్ మూసివేత ప్రక్రియ ప్రారంభమైంది. అన్డాకింగ్ ప్రక్రియ మొదలైంది. క్రూ డ్రాగన్ వ్యోమనౌక అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోతుంది. ఇక భూ వాతావరణంలోకి పునఃప్రవేశం కోసం ఇంజన్లు ప్రజ్వలనను రేపు తెల్లవారుజామున 2:41 చేపట్టనున్నారు. దాదాపు 40 నిమిషాల తర్వాత తెల్లవారుజామున 3:27 వ్యోమనౌక ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో దిగుతుంది. సహాయక బృందాలు రంగంలోకి దిగి క్రూ డ్రాగన్ ను వెలికి తీస్తారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్ విల్మోర్ మరికొన్ని గంటల్లో భూమి మీద అడుగు పెట్టబోతున్నారు. వీరు భూమి మీదకు తిరుగు ప్రయాణానికి సంబంధించిన ప్రక్రియ మొదలైంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. లైవ్ లో చూద్దాం. కూడా 34 లక్షలతో సిల్ట్ తీసిన 5,000 క్యూసెస్ వాటర్ బదులు 6,000 విడిచిపెట్టిన సుమారు 44,470 ఎకరాలు ఈరోజు పంటలు పండే పరిస్థితి లేదు అధ్యక్ష. కనుక 4 మండలాలకు గోర్కొత్తపల్లి మండలం, రేగొండ మండలం, చిట్యాల మండలం, టేకుమట్ల మండలాలకు ఈరోజు ఫేజ్ 2 దేవాదుల నుండి చలిబాగుకు వచ్చేటువంటి లైన్కు గోర్కొత్తపల్లి కాడ లింకు కలిపితే 27 కోట్లతో ఖర్చు చేస్తే 44,470 ఎకరాలు 4 మండలాల్లో సస్యశ్యామలమవుతుంది అధ్యక్ష. ఈరోజు కాకతీయులు నిర్మించినటువంటి దేవాదులకు రిజర్వాయర్ భీమ్గన్పూర్ కానీ, అదేవిధంగా దాని కింద 2,450 ఎకరాల ఆయకట్టు ఉంది. దాని వెనుక కూడా 5,000 ఎకరాలకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో టెండర్ పిలిచి కరెంటు కనెక్షన్ లేకుండా ఈరోజు 5,000 ఎకరాలు పంటలు వేసుకున్న ఎండిపోయే పరిస్థితి ఉంది అధ్యక్ష. ఈరోజు కరెంటు కనెక్షన్ ఇస్తే 3,000 ఎకరాలు పండుతుంది. గతంలో ఉన్న కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకొని నోటీస్ ఇచ్చి క్యాన్సిల్ చేసి ఆ పని పూర్తి చేస్తే 5,000 ఎకరాలు భీమ్గన్పూర్ చెరువు కింద పండుతుంది అధ్యక్ష. భీమ్గన్పూర్ చెరువు నుంచి రామప్ప నుంచి చలివాగు నుంచి వచ్చేటువంటి నీరు బోర్నపల్లి దగ్గర ఒక చెక్ డ్యామ్ నిర్మాణం కూడా చేపడితే అధ్యక్ష 137 కోట్లు ఖర్చు చేస్తే సుమారు 58,000 ఎకరాలు సాగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. గతంలో 220 కోట్లు ఖర్చు చేసినా మరి 1 ఎకరానికి కూడా నీళ్లు వారే పరిస్థితి లేదు. ఆ 220 కోట్ల మీద సమగ్రమైన విచారణ జరిపి మరి దోషుల మీద కఠినమైన చర్య తీసుకోవాలని, అదేవిధంగా ఏదైతే మరి యొక్క భీమ్గన్పూర్ చెరువు కింద 5,000 ఎకరాలు టెండర్ పిలిచారు, పని పూర్తి చేయడం మీద ఆ కాంట్రాక్టర్ నోటీస్ ఇచ్చి క్యాన్సిల్ చేసి పని పూర్తి కూడా చేయించాలని మీ ద్వారా మరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు మరి 58 ఎకరాలు సాగులోకి వస్తే నుంచి మరి మొదలై ఈరోజు 2,016 రూపాయల వరకు పెరిగిన ధరలు, జీవన ప్రమాణాలు ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకొని
పెంచుకుంటూ వస్తున్నారు అధ్యక్ష. అదే విధంగా మా మేనిఫెస్టోలో పెట్టిన విధంగా కూడా మేము తప్పకుండా పెంచుతాం. గతంలో కూడా వాళ్ళు 2018లో వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో పేజ్ నెంబర్ 12లో వాళ్ళు ఏం చెప్పారంటే 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించి ఇస్తామని ఇచ్చిర్రు. కానీ ఇచ్చింది ఎప్పుడంటే 3.5 ఏళ్ల తర్వాత 22 నుంచి వాళ్ళు ఈ మేనిఫెస్టోను అమలు చేసిర్రు అధ్యక్ష. మాకు కూడా కొంచెం టైం ఉంది. అదే విధంగా తప్పకుండా మేము ఇచ్చిన మాట ప్రకారం పెంచుతాం. ఈ పెంచుతారా అనే క్వశ్చన్ రాలేదు ఇందులో. ఈ 57 ఏళ్ళది ఎప్పటి నుంచి అమలు చేస్తారన్నారు కాబట్టి ఆల్రెడీ అమల్లో ఉందని చెప్పడం జరిగింది. కాబట్టి మీ ఉద్దేశం ప్రకారం మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టో తప్పకుండా త్వరలోనే అమలు చేసే బాధ్యత మాకుంది, చేస్తామని తెలియజేస్తూ ఇప్పటి వరకు కూడా వృద్ధులకు మేము వచ్చిన కాలంలో ఈ మధ్య కాలంలో 47,722 మందికి కొత్తగా పెన్షన్లు కూడా మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. కాబట్టి ఇంకా డీప్గా మా మేనిఫెస్టో గురించి కానీ వాళ్ళ మేనిఫెస్టో కానీ ఇవన్నీ డిస్కస్ చేద్దామంటే ఇంకొక ఫామ్లో వస్తే తప్పకుండా డిస్కస్ చేద్దాం. నేనేంటంటే ఆన్సర్ క్వశ్చన్ ఏదైతే ఉందో దానికే కన్ఫర్మ్ అయిపోయింది. స్పిరిట్ ఆఫ్ ద క్వశ్చన్ అర్థం చేసుకుంటారేమో అనుకున్నా అధ్యక్ష. అందులో 57 సంవత్సరాలు స్పెసిఫిక్ మేనిఫెస్టో ప్రామిస్ ఏంటంటే 57 సంవత్సరాలు ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తాం, ప్రభుత్వ ఉద్యోగం ఉన్న పిల్లలు ఉన్నా కూడా ఇస్తాం అనేటటువంటిది స్పెసిఫిక్ ఇది అధ్యక్ష. అందుకనే 57 సంవత్సరాలు వచ్చిన వాళ్ళని ఎంతమందిని యాడ్ చేశారు అన్నటువంటిది ఒక క్వశ్చన్. అది కాకుండా మామూలుగా ఇది కన్సర్న్ తో చెప్తున్నటువంటి విషయం అధ్యక్ష. గ్రామాల్లో విడోస్ ఎవరైతే భర్త చనిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారిని ఇమీడియట్ గా అప్డేట్ చేయడం అన్నది జరుగుతలేదు అధ్యక్ష. పాత కాలంలో ఎవరైతే పెన్షన్ భర్తకు వస్తుందో ఆ భర్త చనిపోతే భార్యకి ఇమీడియట్ గా అప్డేట్ అవుతుంది. కానీ ఇప్పుడు కొత్తగా భర్తలు చనిపోయినటువంటి వాళ్ళు ఈ 15 నెలల కాలంలో ఎవరిది కూడా అప్డేట్ చేయలేదు అధ్యక్ష. అది బాగా కన్సర్న్ తో ఎక్కడ పోయినా లేడీస్ వచ్చి అడుగుతున్నటువంటి విషయం. దాన్ని ఒక్కసారి కైండ్లీ మంత్రివర్యులు ఆలోచించాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇంకొక విషయం ఏంటంటే వికలాంగులు చాలా బాధలు పడతా ఉన్నారు. దయచేసి వారి పెన్షన్ మీరు ఏదైతే 6,000 చేస్తామన్నారో తప్పకుండా దాన్ని పెంచవలసిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఇప్పుడు మంత్రివర్యులు చెప్పినటువంటి 45,000 కొత్తగా యాడ్ అయింది. ఇంట్లో ఇద్దరిని యాడ్ చేశారా లేకపోతే ఈ 57,000 ఏజ్ దాటిన వారిని ఎవరిని యాడ్ చేశారన్నది క్లారిటీ ఇస్తే సరిపోతుంది అధ్యక్ష. గౌరవ మంత్రి గారు, ఓల్డ్ ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు కొద్దిగా దీనమైనటువంటి పరిస్థితిలో కొన్ని అప్లికేషన్స్ వచ్చినప్పుడు విచక్షణగా తీసుకొని మా సిఓ గారు ఎక్కడికెక్కడ వచ్చినటువంటి ప్రజావాణిలో వచ్చినటువంటి ఆ జిల్లా కలెక్టర్స్ నుంచి వచ్చినటువంటి ఓల్డ్ ఏజ్ వాళ్ళకే తర్వాత అంటే కొంతమంది విడోస్ అంటే వృద్ధులలో వితంతులు వాళ్ళది ఎక్కువ యాడ్ చేయడం జరిగింది అధ్యక్ష. పోర్టల్ అనేది వెబ్సైట్ చాలా రోజుల నుంచి గతంలో పెండింగ్ ఉండే సార్, అంటే క్లోజ్ చేసి ఉండే. ఖచ్చితంగా మేము మాట ఇచ్చిన ప్రకారం వికలాంగులది కానీ విడోస్ది కానీ అన్ని రకాల పెన్షన్స్ తప్పకుండా పెంచడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అధ్యక్ష. నౌ క్వశ్చన్ నెంబర్ 4351 మహేష్ కుమార్ గౌడ్. పోస్ట్పోన్. వచ్చింది కదా. థర్డ్ క్వశ్చన్ 4264 మినిస్టర్ గారు రాలేదా? గౌరవ మంత్రి గారు లేరు, రాగానే మీరు తీసుకుంటారు. 14 మన క్వశ్చన్ నెంబర్ 4333 మల్లేష్ యజ్ఞ గారు. అధ్యక్ష, నేను గతంలో కూడా ప్రశ్న వేస్ట్ అని చెప్పండి. ఆనరబుల్ మినిస్టర్. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం లేదండి. బి ప్రశ్నకు సమాధానం ఆ ప్రసక్తి లేదు. సి ప్రశ్నకు సమాధానం వృద్ధ కళాకారులకు ఉపాధి అవకాశాలు కల్పించే ప్రతిపాదన ఏదీ లేదు. 58 ఏళ్లు నిండిన అర్హులైన వృద్ధ కళాకారులకు నెలకు 3,016 రూపాయల వృద్ధాప్య కళాకారుల పింఛన్ను మంజూరు చేయడమైనది. గౌరవ సభ్యులు మల్లేష్ గారు. అధ్యక్ష, గతంలో కూడా నేను చాలాసార్లు దీని మీద అడగడం జరిగింది. సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆ సంస్థలో నా కుర్మ గొల్లలకు ఎలాంటి ప్రాతినిధ్యం జరగలేదు కనుక ఇప్పుడన్నా దయచేసి
మీరు ఆ అవకాశం కల్పించాలని చెప్పి నేను కోరుకుంటాం జరిగింది. అందరి వృద్ధులకు ఇచ్చినట్టుగా వీళ్ళకు కూడా ఇస్తున్నారు. దాంట్లో పెద్దగా అయ్యేదేం లేదు. కానీ ఈ కళాకారులను మనకు అవసరం వచ్చినప్పుడు ఉపయోగించుకొని చేస్తున్నాము. మరి వాళ్ళకు కూడా కొద్దిగా ఉపాధి కల్పించినట్టు అవుతుంది. తప్పకుండా వాళ్లకు సపరేట్ చేస్తారా, లేకుంటే అందులోనే స్థానం కల్పిస్తారా? కొంతమందికి ఇది చేయాలని చెప్పి నేను కోరుతున్నా అధ్యక్ష. ఆనరబుల్ మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు వారి యొక్క ఆలోచన అనేది ఈ ఒగ్గు కళాకారులు అనేది ఇది అతి ప్రధానమైనటువంటి జానపద వృత్తి కళారూపం ఒగ్గు కథ. ఈ యొక్క ఒగ్గు కళారూపానికి అంటే 2 మాటలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క ఒగ్గు కళారూపానికి జాతీయ అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన కళాకారులలో డాక్టర్ చుక్కా సత్తయ్య గారు, మిద్దె రాములు గారు, వీళ్లకు కేంద్రీయ సంగీత నాటక అకాడమీ అవార్డు కూడా రావడం జరిగింది. ఇది ప్రధానంగా ఒగ్గు కళాకారులు అనేది ఉమ్మడి వరంగల్, కరీంనగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో, మహబూబ్నగర్ జిల్లాలో ఈ కళకు మంచి ప్రచారం ఉన్నది. కొమరెల్లి మల్లన్న కులదైవం, బీరప్ప కులగురువు, రేణుకాయలమ్మ కులదైవం ఇవన్నీ కూడా వాస్తవంగా పెద్ద ఎత్తున ఉన్నారు కాబట్టి వీళ్లకు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఈ యొక్క ఒగ్గు బీర్ల పూజారులు తమ పెద్ద ఆడబిడ్డగా ఆరాధించే రేణుకాయలమ్మ కళ్యాణోత్సవాన్ని కూడా ఎల్లమ్మ కథలు రకరకాలు చెప్తా ఉంటారు. ఒగ్గు అంటే డమరుకం. శివుని చేతిలోని డమరుకాన్ని తెలంగాణ రాష్ట్రంలో జానపదులు ఒగ్గు, జగ్గు అనే పేరుతో పిలుస్తారు. ఈ కళా ప్రదర్శనలో ఒగ్గును ఉపయోగిస్తూ వారి కులదైవం మల్లన్న, కులగురువు బీరప్ప కథను చెప్పడం వల్ల ఈ కళారూపానికి ఒగ్గు కథ అనే పేరు వచ్చేది ప్రసిద్ధిగాంచింది కూడా. ఒగ్గు కథ యొక్క పరిచయము ప్రపంచమంతా ఒక జ్యోతి స్వరూపం. ఆ జ్యోతి స్వరూపం నుండి ఓంకారం నుండి సదాశివుడి చేతిలో డమరుకం. ఆ డమరుకం నుండే 64 కళలు ఉద్భవించినాయి. ఆ సదాశివుని చేతిలోని డమరుకమే శివాంశ అయినటువంటి మల్లన్న స్వామి చేతికి, ఆ మల్లన్న చేతి నుండి ఆయన వంశస్థున్నటువంటి కుర్మ చేతికి వంశపారంపర్యంగా రావడం జరిగింది. ఇది ఈనాటికి కూడా ఇది ఒక విరాజిల్లుతా ఉంది. అధ్యక్ష, గౌరవ సభ్యులు మాట్లాడిన దానిలో ఈ యొక్క వృత్తికి సంబంధించినటువంటి ఒగ్గు కళాకారులకు ఫెడరేషన్ ఉందా అని అడిగారు. ఫెడరేషన్ అనేటువంటి ఏర్పాటు ఆలోచన లేదు. ఎందుకంటే అధ్యక్ష, ఈ కళలలో చాలా కళారూపాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ చెప్పిన ప్రకారమే సుమారుగా 64 కళలు. ఒక్కొక్క కళారూపానికి ఒక్కొక్క ఫెడరేషన్ అనేది సాధ్యం కూడా కాదు వాస్తవంగా. రెండవది ఫెడరేషన్స్ మనం చాలా చూసినాం, చాలా ఫెడరేషన్స్ ఉన్నాయి. రకరకాల ఫెడరేషన్స్ గత ప్రభుత్వాలు చాలా ఇచ్చినాయి. ఆ ఫెడరేషన్స్ అన్ని కూడా వాస్తవంగా నామమాత్రానికి ఉన్నాయి తప్ప ఒక పొలిటికల్ రిహాబిలిటేషన్ పర్పస్ తప్ప యాక్చువల్ మనకు దానివల్ల ఎక్కువ ఒరిగింది కూడా అంతగా లేదు. సో ఇప్పుడు దీనికి సంబంధించి మాత్రం అటువంటి ప్రతిపాదన అనేది లేదు అధ్యక్ష. అట్లాగే అయితే ఈ యొక్క ఒగ్గు కళాకారులకు సంబంధించిన పెన్షన్లకు సంబంధించి ఓవరాల్ స్టేట్లో అన్ని కళారూపాలకు కలిపి 3,219 మందికి పెన్షన్స్ 3,016 రూపాయల చొప్పున ఇస్తా ఉన్నాం. ఇందులో 1,500 ఖాళీలు ఉన్నవి. ఇప్పటికే సుమారుగా 47 ఒగ్గు కళాకారులకు ఇలా పెన్షన్ ఉంది. ఇంకా అర్హత ఉన్నటువంటి వాళ్లకు జిల్లా కలెక్టర్ ద్వారా తెప్పించి వాళ్ళకు పెన్షన్స్ కూడా ఇప్పించేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష. సో జనరల్గా ఈ యొక్క ప్రభుత్వం కళాకారులకు సంబంధించి కళారూపాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం అందరినీ కూడా హక్కును చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ యొక్క సాహితీవేత్తలకు గౌరవం ఇస్తూ ఉంది. ప్రజాయుద్ధ గద్దర్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తూ ఉన్నాం. పద్మశ్రీ పురస్కారం పొందినటువంటి 6 కళాకారులకు, సాహితీమూర్తులకు ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం కూడా అందించడం జరిగింది. అట్లాగే పద్మశ్రీ పురస్కారం పొందినటువంటి అర్హులైన ఇద్దరికి 25,000 చొప్పున ప్రత్యేక పెన్షన్ కూడా మంజూరు చేయడం జరిగింది. అట్లాగే బలగన్ సినిమాతో ప్రసిద్ధిగాంచినటువంటి ఈ కొమురమ్మకు 10,000 రూపాయల ప్రత్యేక పెన్షన్ అందిస్తా ఉన్నాం. అంటే కళాకారులను కూడా ఈ ప్రభుత్వం వాళ్లకు అన్ని రంగాల వాళ్లకు చేయూతనిచ్చేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. అదే పద్ధతిలో ఒగ్గు కళాకారులు కూడా అన్ని రకాల ఎంత వీలైతే సహాయం చేసే కార్యక్రమం జరుగుతుంది అధ్యక్ష. గౌరవ సభ్యులు మల్లేష్ గారు. అధ్యక్ష,
మంత్రి గారే చెప్తున్నారు ఇన్ని అద్భుతాలు ఉన్నాయి, ఇన్ని కళలున్నాయి. శివుని డమరుకంతో వీళ్ళు చేసే వృత్తి. నేను ఒక్కటే అడుగుతున్నా, ఈ సాంస్కృతిక విభాగం ఏర్పాటు చేసి గతంలో చైర్మన్ కూడా చేసి ఒక 400 మంది మెంబర్లను చేసిండ్రు. అందులో కనీసం ఒక 100 మంది మెంబర్లనన్నా ఈ ఒగ్గు కళాకారులు, రాలేదు కదా. ప్రభుత్వం ఎక్కడ ప్రోగ్రాం చేసినా ఒగ్గు కళాకారులు కావాలి, డోళ్ళు కావాలి, కొట్టాలి. మరి వాళ్ళకు కూడా కొద్దిగా ఎంప్లాయ్మెంట్ చేస్తే బాగుంటుంది కదా. అదన్న ఒక మాట మాకు మంత్రి గారు, మా కృష్ణారావు అన్న ఇక్కడనే ఉన్నారు, కొద్దిగా మాకు సభాముఖంగా చేస్తే మా వాళ్ళు కూడా కొద్దిగా హర్షిస్తారు అని చెప్పి మా కృష్ణారావు అన్నకు వేడుకుంటున్నాం. ఆనరబుల్ మినిస్టర్ గారు, ఇప్పుడు కళాభారతి అనేటువంటిది ఒక ఫెడరేషన్ ఉంది, ఫెడరేషన్ ఆర్ కార్పొరేషన్ వాట్ ఎవర్ ఇట్ మే బి. దాంట్లోనే అన్ని కళాకారులకు ఇస్తున్నారు. మరి దాంట్లో వాళ్ళది కూడా ఉందా, లేకపోతే చేర్చండి. దీనికి సంబంధించి కూడా సమీక్ష చేసి డెఫినెట్ గా వాళ్ళకు కూడా న్యాయం చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. సమీక్ష చేసి. నా క్వశ్చన్ నెంబర్ 4264 శంకర్ రాజు గారు. ఆనరబుల్ మినిస్టర్, అధ్యక్ష సార్, మొదటి ప్రశ్న ఫోర్త్ సిటీకి సంబంధించి లేదండి. అయితే ఎక్కడ ఈ సిటీని ప్రతిపాదించడం అయిందని ఎప్పుడైతే లేదో అది ప్రశ్న ఉత్పన్నమే కాదు. సి ప్రశ్న కూడా సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు, డి ప్రశ్నకు కూడా సమాధానం ఉత్పన్నం కాదు, అదేవిధంగా ఈ ప్రశ్నకు కూడా, ఎఫ్ జి కూడా. సార్ అధ్యక్ష, ఇది వారు అడిగే అంశం విషయంలో మేము అర్థం చేసుకున్నది ఏంటంటే ఫ్యూచర్ సిటీ గురించి అడుగుతున్నారని అర్థం చేసుకుంటున్నాం. ఫ్యూచర్ సిటీకి సంబంధించి వారి ప్రశ్నకు సంబంధించి ఈరోజు ద కాన్సెప్ట్ ఆ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన కాన్సెప్ట్కి సంబంధించిన అంశం అధ్యక్ష, ఇది ర్యాపిడ్ అర్బనైజేషన్ జరుగుతూ ఉంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్కు సంబంధించి వాటి పరిసరాల ప్రాంతంలో దగ్గరలో ఉన్న ఓఆర్ఆర్ దగ్గర నుంచి ప్రాథమికంగా అక్కడ పరిశ్రమల రంగానికి సంబంధించి కానీ, ఇతర రంగాలకు సంబంధించి కానీ, లేకుంటే అర్బనైజేషన్ పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్న సందర్భంలో ఈ గ్రోత్ని ఏ విధంగా సస్టైనబుల్ గ్రోత్ మోడల్గా తీసుకెళ్లాలనే ప్రధానమైన అంశంతో ఒక స్పెషల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగానే 56 రెవెన్యూ విలేజెస్ 7 మండలాలకు సంబంధించి, రంగారెడ్డి జిల్లాకు సంబంధించి 770 స్క్వేర్ కిలోమీటర్స్ సంబంధించి ఈ విధంగా ఈ ఫ్యూచర్ సిటీని కాన్సెప్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. దీన్ని మరి అన్ని అంగుళాలతో డెవలప్ చేయాలనే ఒక ప్రతిపాదనతో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని కూడా కాన్స్టిట్యూట్ చేసి ముందుకు నడుస్తా ఉన్నాం అధ్యక్ష. దానివల్ల మరి గౌరవ సభ్యులకు తెలియజేసేది ఏంటంటే ఒక సిస్టమాటిక్ ఆర్గనైజ్డ్ గ్రోత్ కావాలని స్పెషల్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా రాబోయే కాలంలో మాస్టర్ ప్లాన్స్ ను కూడా డెవలప్ చేసుకొని కేర్ఫుల్గా ఒక ప్లాంట్ సిటీని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. గ్రామీణ ప్రాంతంలో ఒక ప్రణాళికబద్ధమైన కార్యాచరణ జనరలీ జరగదు. ఎందుకంటే వారికి ఉన్న రూల్స్కు సంబంధించి, ప్రొసీజర్స్కి సంబంధించి జరగకపోతా ఉన్న సందర్భంలో హైదరాబాదు, సికింద్రాబాదు, సైబరాబాదు, దాని తదుపరి వచ్చే కొత్త సిటీ నిర్మాణం జరగాలని ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు రాబోయే కాలంలో హైదరాబాద్ ఒక తలమానికంగా ఉండాలని, ఈరోజు దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా రాబోయే కాలంలో హైదరాబాద్ మన రాష్ట్రానికి సంబంధించి ఒక తలమానికంగా ఉండాలని ఒక ప్రతిపాదన చేస్తూ డెవలప్డ్ ప్లాండ్ సిటీగా, ఇంతపూర్వకం మనం చూసాం ఒక ఓన్లీ చండీగఢ్, ఇప్పుడు కూడా ప్రస్తావన తీసుకున్నప్పుడు చండీగఢ్ ఒకటే ప్లాన్ సిటీ అనుకుంటాం. సో మనం ప్లాన్ సిటీని ఒక డెవలప్ చేయాలి. దాంట్లో మంచినీటి వనరులు కానీ, కాలుష్యం లేని వాతావరణం కానీ,
ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించి ఇటు రోడ్లు కానీ అదేవిధంగా పవర్ ట్రాన్స్మిషన్ కానీ రాబోయే కాలంలో ఒక ప్లాంట్ అనే అంశం విషయంలో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అదేవిధంగా ఆర్థిక వ్యవస్థను కూడా పటిష్టం చేయడానికి ఎకనామిక్ గ్రోత్ తీసుకురావాలని తద్వారా అక్కడ పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలి, జాబ్ క్రియేషన్ చేయాలని ఒక ప్రతిపాదనతో ఆలోచన చేసి ముందుకెళ్తా ఉన్నాం అధ్యక్ష. అక్కడికే ఆగకుండా గవర్నెన్స్ విషయంలో కూడా ఈ స్పెషల్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా ఒక బాడీని కాన్స్టిట్యూట్ చేసి ఎఫిషియెంట్గా సమర్థవంతమైన గవర్నెన్స్ పరిపాలన ఇవ్వాలని స్ట్రీమ్ లైనింగ్ చేస్తూ ఒక ప్రక్కన అర్బన్ ప్లానింగ్ కానీ అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి స్ట్రీమ్ లైన్ చేస్తూ ఆ రీజన్ని డెవలప్ చేయాలనే ఒక ప్రయత్నం సందర్భంలో గౌరవ సభ్యుల దృష్టికి కూడా తీసుకొస్తామని అధ్యక్ష. థ్యాంక్ యూ. ఆనరబుల్ మెంబర్. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఫ్యూచర్ సిటీకి సంబంధించి మంత్రివర్యులు ప్రణాళిక ఉంది, ముందుకెళ్తామని చెప్తా ఉన్నారు. దానికి సంబంధించిన ఇప్పటివరకు ఏమైనా ల్యాండ్ అక్విజిషన్ చేశారా? చేస్తే ఎన్ని ఎకరాలు చేశారు? చేసిన ల్యాండ్కు రైతులకు ఏమైనా కాంపన్సేషన్ ఏ విధంగా ఇచ్చారు? అక్కడ ఒకటి నడుస్తూ ఉంది అధ్యక్ష. సార్ చెప్తాడు ఫ్యూచర్ సిటీ అని, కానీ అందరు 4th సిటీ అంటున్నారు, 4 బ్రదర్స్ సిటీ అంటున్నారు. పేపర్లలో వస్తూ ఉన్నాయి, ప్రజల నాడులో వింటా ఉన్నాం. సార్ నేను పేరు తీసుకోలేదు సార్, శ్రీధర్ బాబు సార్ పేరు తీసుకోలేదు, నేను పేరు తీసుకోలేదు సార్. మన రాజు గారు అన్వాంటెడ్ కామెంట్స్ చేయకండి. అటువంటి ఏమైనా ఉంటే ఐ విల్ డిలీట్ దమ్ ఫ్రమ్ ద రికార్డ్స్. సార్ అసెంబ్లీలో బట్టలిప్పి కొడతా అన్న వాళ్ళకేమో రూల్స్ వర్తించవు, మాకు రూల్స్ వర్తిస్తాయి. ఇది హౌస్ లో మాత్రమే అవును అధ్యక్ష. బయట హౌస్ గురించి గౌరవప్రదమైన హోదాలో ఉన్న వాళ్ళు బట్టలు ఊడదీసుకుంటామంటేనేమో అభ్యంతరం ఉండదు, రూల్స్ అభ్యంతరం ఉండదు. ఎవరు పేరు తీసుకోకుండా మాట్లాడితే అభ్యంతరం ఏంటంటే వాడికో చట్టం మాకో చట్టం అధ్యక్ష. చట్టం అధికార పార్టీ వాళ్ళ చుట్టమైందా అధ్యక్ష? ఏంటధ్యక్ష ఇది? నీ ప్రశ్న మీద నీ సప్లిమెంటరీ అడుగు కాదు అధ్యక్ష, నాకు మాత్రమే రూల్స్ వర్తిస్తాయి అధ్యక్ష. వర్తిస్తాయి. బట్టలు ఊడదీసుకోవటం అసెంబ్లీలో అన్నారు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడారు, అబ్జెక్షన్ చెప్పాలి కదా, ఇక్కడ ఉన్న మంత్రి అబ్జెక్షన్ చెప్పాలి కదా, ముఖ్యమంత్రి గారు మాట్లాడకూడదు. మీరు సప్లిమెంటరీ నాకేనా చట్టం అధికార పార్టీ అధ్యక్ష? మీ అనుమతితో తప్పకుండా మాట్లాడతాను అధ్యక్ష, దానికి ఏమి ఇది లేదు. నేనేమంటున్నానంటే సరే మాకు ఒక చట్టం వాళ్ళకు చట్టం ఉంది, అంబేద్కర్ గారు రాశారు అధికార పార్టీ ప్రతిపక్ష వాళ్ళు అంటే నేనేం చేయలేను అధ్యక్ష. మరి వారు అదే సభలో మనం మరి వారు మాట్లాడి వారు కూడా ఉన్నారు పెద్దలు, వారు అంటే నాకు చాలా గౌరవం అధ్యక్ష. చూసి ఇంకా అదే చెప్పబోతున్నాం ఇంకా మా ఇంకా మాట్లాడుతున్నాం 10 ఏళ్ళు చూసామని అధ్యక్ష. ఇబ్రహీంపట్నంలో సంబంధించి వారు కూడా అక్కడ ప్రాతినిధ్యం వహించారు పార్లమెంట్ సభ్యులుగా. ఇప్పుడు సరే ఫ్యూచర్ సీటా, 4th సీటా, ఫార్మా సీటా అధ్యక్ష. గతంలో మేము ఫార్మాసిటీ కోసం ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్న సందర్భంలో ప్రభుత్వ పెద్దలందరూ కూడా వెంకటన్న కూడా అక్కడ ఎంపీ గారు కాబట్టి ఇక్కడ సార్ నిన్న కూడా చెప్పాను నేను, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కూడా ఆ భూములు వాపసు ఇస్తామన్నారు అధ్యక్ష. మరి ఏ అవసరం కోసం ఇప్పుడు ఫ్యూచర్ సిటీ చేస్తా ఉన్నారు అధ్యక్ష? మేము ప్రభుత్వంగా ఉన్నప్పుడు చాలా దూరదృష్టితో ప్రపంచంలో కరోనా వస్తే అధ్యక్ష వ్యాక్సిన్ అందించిన చరిత్ర మనది అధ్యక్ష. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు దూరదృష్టితో ఫార్మాసిటీకి ల్యాండ్ అక్విజిషన్ చేశాం అధ్యక్ష. కాంగ్రెస్ నాయకులు ఆ రోజు వాళ్ళకి ల్యాండ్ వాపసు ఇచ్చేస్తామని మాట్లాడారు. ఇప్పుడు ఆ ల్యాండ్ ఇస్తున్నారా, లేదా అదే ల్యాండ్ ఫ్యూచర్ సిటీ చేస్తున్నారా, లేదా ఫ్యూచర్ సిటీకి ఇంకా వేరే అక్విజిషన్ చేస్తున్నారా? ఒకటి అధ్యక్ష. ల్యాండ్ అక్విజిషన్ కు వ్యతిరేకంగా మాట్లాడిన గత నాయకులు ప్రస్తుత పాలకులు రైతులను ఊచలు లెక్కించి మరీ భూములు తీసుకుంటా ఉన్నారు అధ్యక్ష. మీరు చూశారు, మీరు రైతు నాయకులుగా రైతు అంటే మీకు బాగా ప్రేమ మీకు తెలుసు. లగచర్ల ఉదాహరణ మనం తీసుకున్నాం అధ్యక్ష, అక్కడ చూసాము కూడా మనం. కాబట్టి నేను అవన్నీ ప్రస్తావించకుండా నేను మంత్రి గారిని అడిగేది ఏంటంటే మీరు ఇప్పటి వరకు ఫ్యూచర్ సిటీకి సంబంధించి అధ్యక్ష అక్కడ రోడ్లు వేస్తా ఉన్నారు, పెద్ద పెద్ద నేనంటేనే కాంట్రవర్సీ చేస్తా ఉన్నారు, కార్లు తిరుగుతూ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు తిరుగుతూ ఉన్నారు, అక్కడ అసైన్ ల్యాండ్లు తక్కువ రేటుకి తీసుకుంటూ ఉన్నారు, ఒక విమర్శ వస్తూ ఉంది అధ్యక్ష. దానికి సమాధానం చెప్పాల్సింది విజ్ఞప్తి చేస్తాం. మా గౌరవ శాసన మండలి సభ్యులు రాజు గారు తప్పకుండా మేము కూడా కోరుతా ఉన్నాం అధ్యక్ష, వారు శాసనసభలో అక్కడ ఉండాలని. సో ఆ సందర్భంలో అక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా సమాధానం ఆ విధంగా చెప్తాం. మరి వారి నాయకులు అందరూ కూడా మొన్న కూడా వారు టికెట్ అడిగినట్టు తెలుసు కానీ మాకు వారి శాసన మండలిలో
సార్ అధ్యక్ష, ఇది పెద్దల సభ అధ్యక్ష, ఆదర్శనీయంగా ఉండాలని మేమందరం కూడా సభకు సంబంధించిన సభ్యులుగా శాసన మండలిలో ఒక సిస్టమేటిక్గా మీ ఆధ్వర్యంలో ప్రశ్నకు సమాధానం దొరికే విధంగా మీరు సభను నడిపిస్తా ఉన్నారు అధ్యక్ష. సార్ డెఫినెట్లీ వారు అన్న 2 పదాలకు సంబంధించి వారు వాపసు తీసుకున్నారు కనుక అదేవిధంగా మరి చైర్మన్ గారు దాన్ని కవిత గారు రికార్డు సీనియర్ సభ్యులు మీరు అలా రన్నింగ్ కామెంటరీ చేయడం బాగుండదు. నో దట్ ఈస్ నాట్ ద వే. పెద్దల సభ ఆ విధమైన గౌరవం ఉండాలి, గౌరవం ఉండే కార్యక్రమం. నేను ఏం చెప్తా ఉన్నాను అధ్యక్ష, దాన్ని సంతోషపడవా. ఒకటి మీ అందరూ మీరు పెద్దల సభ అని చెప్తా ఉన్నాం సార్, మీరు అందరూ మాకు పెద్దలు. సో ఆ మర్యాదను కూడా మేము ఆశిస్తా ఉన్నాం సార్. నేను ఈరోజు చెప్తా ఉన్నాను అధ్యక్ష, ఎవరి పరంగా ఈరోజు వారు చెప్తా ఉన్నారు ల్యాండ్ అక్విజిషన్ చేశారా, ఫార్మర్స్ కంపెన్సేషన్ ఇచ్చారా, అదేవిధంగా భూమి లాక్కొంటా ఉన్నారని. ఇప్పటి వరకు భూమి లాక్కునే కార్యాచరణ జరగలేదు. ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి అంశం విషయంలో జరగలేదు. వేరే అంశం విషయంలో వేరే రూపంలో రమ్మనండి సార్, ఆ క్వశ్చన్ చెప్తాం. దాన్ని కూడా వారు ఏదో చెప్పారు ఇంకో సంఘటన విషయంలో ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగింది, ఏ రాజకీయ కోణంలో జరిగింది, అవన్నీ కూడా స్పష్టంగా చెప్పారు. అదే స్థలంలో ఎంపీడీ ఆఫీస్ నిర్మించడానికి కూడా ప్లేస్ ఉంది కాబట్టి దానికి కూడా శాంక్షన్ ఇవ్వాలి, ఆ నిధులు కూడా ఇవ్వాలి. అక్కడ పోలీస్ స్టేషన్కి కూడా స్థలం లేదు. పోలీస్ స్టేషన్ కూడా రెంటెడ్ బిల్డింగ్లోనే ఉంటుంది కాబట్టి పోలీస్ స్టేషన్కి కూడా స్థలము మరియు నిధులు ఇవ్వాలని కోరుకుంటున్నా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిని, అట్లనే సంబంధిత మంత్రివర్యులని కూడా. ఇంకా మా పాలకుర్తి నియోజకవర్గంలోని పాలకుర్తి మండల్లో బస్ స్టేషన్, ఆ బస్ స్టేషన్ అయితే ఎవరు పట్టించుకున్న నాదుడే లేడు ఇన్ని రోజులు. మొన్న ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది, బస్సు లారీ 2 కూడా ఢీకొన్నాయి. అయితే అక్కడ ఒక పాలకుర్తి సెంటర్ అని ఉంటుంది, ఆ సెంటర్లోనే బస్ స్టాండ్ అనేది యూజ్ చేయకుండా ప్రయాణికులు అందరూ కూడా అక్కడనే బస్ ఎక్కుతారు. ఎప్పుడు కూడా ఆ బస్ స్టేషన్ అనేది యూజ్ చేయలేదు. మన ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అక్కడికి వెళ్ళి అదంతా క్లీన్ చేపించి ఇక్కడ లేదు బస్ స్టేషన్ ఇక్కడనే వాడాలి, రోడ్ పైన ఉంటే ప్రమాదాలు జరుగుతాయని చెప్పి అక్కడ దాన్ని ఏదో అట్లా నడిపిస్తున్నాము. కానీ అక్కడ డెవలప్మెంట్ అనేది చాలా అవసరం. అది అసలు కూడా పరిస్థితి బాగాలేదు, శిథిలావస్థలో ఉన్నట్టుగా ఉంది. కానీ ఇప్పుడు ఏదో టెంపరీగా అయితే క్లీన్ చేసి పెయింటింగ్ అవన్నీ కూడా వేసిండ్రు. ఆ బస్ స్టేషన్ డెవలప్మెంట్కి నిధులు ఇవ్వాలని ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారిని, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిని కూడా అడుగుతున్నా. అట్లనే అన్నిటికన్నా ముఖ్యంగా మా పాలకుర్తి నియోజకవర్గ ప్రజల చిరకాలపు కోరిక దేవాదుల కింద ఉన్న ఫేజ్ 3 ప్యాకేజ్ 6లోని పాలకుర్తి మరియు చెన్నూరు రిజర్వాయర్లది. దాని ద్వారా మొత్తము 77,890 ఎకరాలకి సాగునీరు అందియొచ్చు. ఇది ఎంత నిర్లక్ష్యానికి గురైందంటే గతంలో అసలు మొత్తము 20-30% పనులు కూడా 10 ఏళ్లలో ఎప్పుడు కూడా పూర్తి కాలేదు. నేను గతంలో కూడా అడిగితే మన ఇరిగేషన్ మినిస్టర్ గారు సానుకూలంగా స్పందించి రివైజ్డ్ ఎస్టిమేట్. శాసనసభలో శాసన మండలిలో ప్రశ్నోత్తరాలపై సుదీర్ఘ చర్చ అయితే కొనసాగుతుంది. ఇప్పటివరకు ఆ లైవ్ చూసాం. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. HM TV, వార్త ఆగదు, నిజం దాగదు.